నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరంపై భారత్ జవాన్ల దాడిపై సర్వత్రా హర్షం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాణసంచాలు కాల్చి సంబరాలు నిర్వహించిన బీజేపీ నాయకులు పలువురు కష్టపడిన వారికి ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుంది నగరంలోని బస్వా గార్డెన్లో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేణు అధ్యక్షతన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం గ్రామీణ పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు మిస్ వరల్డ్ పోటీలను అవకాశంగా మలుచుకోవాలి తెలంగాణ గ్రామీణ సాంస్కృతిక చారిత్రక వైభవాన్ని చాటి చెప్పడానికి ప్రణాళిక సిద్ధం చేసిన ప్రభుత్వం మహాలక్ష్మి పథకంపై ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కీలక వ్యాఖ్యలు మహిళలు ఆధార్ ఓటర్ కార్డు డ్రైవింగ్ లైసెన్సులు చూపించి ఉచిత టికెట్ పొందవచ్చునని వెల్లడి భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపుతా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు నిజామాబాద్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా హెన్రీ డూనట్ జయంతి వేడుకలు హెన్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు సభ్యులు భారత ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాక్కు మరో ఎదురుదెబ్బ లోహర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్టు భారత రక్షణ శాఖ వర్గాల వెల్లడి మహిళా శక్తి భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి కామారెడ్డి కలెక్టరేట్ వెనుక భాగంలో మహిళా శక్తి భవన పనులు పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ నిజామాబాద్ జిల్లాలోని దూదిగాం సోన్పేట్లో భూభారతి రెవెన్యూ సదస్సుల్లో పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఈ నెల 9న తెలంగాణ జాగృతి భారీ ర్యాలీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటన నిజామాబాద్ నగరంలో సందడి చేసిన ప్రముఖ యాంకర్ శివజ్యోతి నగరంలోని బాలాజీ షాపింగ్ మాల్ ప్రారంభించడానికి హాజరు పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ దాడులపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు పహల్గాం దాడికి ప్రతీకారంకై ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ జవాన్లు పాకిస్తాన్ ఉగ్రవాదులు 9 స్థావరాలపై అర్ధరాత్రి దాడి చేసి తీవ్రవాదులను మట్టి కరిపించిన సందర్భంగా బాల్కొండ మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు మండల అధ్యక్షులు అంబంటి నవీన్ కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తోట చిన్నయ్య మండల ప్రధాన కార్యదర్శి మీసాల చంద్రశేఖర్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఆరెపల్లి నర్సయ్య ఐటీసెల్ మండల కన్వీనర్ కొట్టింటి రాకేష్ మండల నాయకులు సెరియాల జగన్ భూసం సత్యనారాయణ జక్కం శ్రీకాంత్ సెరియాల సాయి కార్తీక్ తోట నవీన్ సాయి కిరణ్ నందిన్ రామకృష్ణన్ రవి భోజేందర్ తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ పార్టీలో కష్టపడ్డ వారికి సముచిత స్థానం ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ పేర్కొన్నారు నగరంలోని బస్వా గార్డెన్లో కాంగ్రెస్ నగర అధ్యక్షులు కేశవేణు అధ్యక్షతన బుధవారం సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు దీనికి షబ్బీర్ ఆలీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కొన్ని కారణాలతో అందరికీ అందలేదని కార్యకర్తలు క్షేత్రస్థాయికి వెళ్లి అర్హులందరికీ అందేలా చూడాలన్నారు ఇప్పటి నుంచి పార్టీని బలోపేతం చేస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం తథ్యమన్నారు విభేదాలు పక్కన పెట్టి మేయర్ పీఠం కైవసం చేసుకోవాలన్నారు పార్టీ పరిశీలకుడు ఎమ్మెల్సీ బాల్మురు వెంకట్ మాట్లాడుతూ అప్పటి భారస ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిని జైలు పాలయ్యారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని పేర్కొన్నారు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తుపై అధిష్టానం ఏ నిర్ణయం ప్రకటించలేదన్నారు పులాంగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద భారత జవాన్లకు సంఘీభావం ప్రకటించారు డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి సత్యనారాయణ నగేష్ రెడ్డి జావిద్ రత్నాకర్ రామర్తి గోపి విపుల్ గౌడ్ వేణురాజ్ ఎజాజ్ అపర్ణ రేవతి పోల ఉషా తదితరులు పాల్గొన్నారు చాలా ఇంపార్టెంట్ అది పునాది మనది అది చక్కకుంటేనే మన పార్టీ చక్కకుంటుంది అది లేకుంటే మనం నడవలేము ఇవాళ మా పని అయింది మీరు గెలిపించినారు మీ కృషి మీరు చేసినారు ఇప్పుడు మా మీద బాధ్యత ఉంది మీకు గెలిపారు మీకు పదం మీద కూర్చోబెట్టాలా ఈ డివిజన్ ప్రెసిడెంట్ చేయాలా దాన్ని చేయాలంటే మీరు కూడా కష్టపడాలి రాయసార్ అనుభవం చెప్పిండు 72 ఇల్లు కట్టించి నేను ఇంత పెద్ద నిజమే ఆ కరెంట్ కనెక్షన్ ఇప్పించి వాటి ప్రజలు మరవరు
మహాలక్ష్మి పథకంపై ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి ఉచిత టికెట్ పొందవచ్చని మహిళలకు సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహాలక్ష్మి పథకం కల్పించింది. ఈ పథకం తెలంగాణ మహిళలకు అందరికీ వర్తింపజేశారు. రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నడిచే అన్ని పథకాలు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఆధార్ కార్డుతో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. కాగా ఈ ఉచిత బస్సు పథకంపై ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే మహిళలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్, ఓటర్ గుర్తింపు, డ్రైవింగ్ లైసెన్సులను చూపించి ఉచిత టికెట్ పొందవచ్చని స్పష్టం చేశారు. కాగా ఓ నెటిజన్ ఆధార్ కార్డు మాత్రమే వ్యక్తి గుర్తింపు ఐడి కాదని సోషల్ మీడియాలో ఆర్టీసీ ఎండీ సజ్జనర్ను ట్యాగ్ చేసి ప్రశ్నించగా అతనికి సమాధానంగా ఈ విషయం చెప్పారు. ఆధార్ కార్డు లేని వారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సులు చూపించి ఉచిత టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ స్పష్టం చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపుతానని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తత నేపథ్యంలో తాజాగా ఆయన అనంతపూర్లో మీడియాతో మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరుపుతున్నట్లు కేఏ పాల్ అన్నారు. ఇటీవల రహస్యంగా 3 రోజుల పాటు అమెరికాలో ఉన్న పెద్ద నాయకులను కలిసినట్లు తెలిపారు. యుద్ధాన్ని ఆపే శక్తి తనకే ఉందని వారు చెప్పినట్లు వివరించారు. దాడుల నేపథ్యంలో మే 10న శనివారం ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షాలను కలిసి తర్వాత ఆదివారం పాకిస్తాన్ వెళ్లనున్నట్లు చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ యుద్ధం ఆపే ప్రయత్నంలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం 2002లో తాను పాకిస్తాన్ వెళ్లినట్లు గుర్తు చేశారు. భారత్ కేవలం టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్ చేస్తుందని వెల్లడించారు. అదేవిధంగా ఏపీ మాజీ సీఎం జగన్ గురించి కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అసలు క్రిస్టియన్ కాదని, జగన్ చిన్నజీయర్ స్వామి భక్తుడని ఇంట్రెస్టింగ్గా కామెంట్ చేశాడు. తన ఆశీర్వాదం తీసుకోలేదు కాబట్టే ఈ ఎన్నికల్లో జగన్ చిత్తుగా ఓడిపోయారని విమర్శించారు. ఇక పాస్టర్ ప్రవీణ్ను హత్య చేశారనే కోణంలో దర్యాప్తుని చేయాలంటూ తాను హైకోర్టును కోరినట్లు తెలిపారు. 23 లాస్ట్ ఇయర్ లాస్ ఏంజలస్లో చూపించలేదా? ఇప్పటికైనా మనోనేత్రాలు తెరవండి. 7569441275 గ్రూపులు పెట్టండి. తణుకైతే తణుకు, గుంటూరు అయితే గుంటూరు, కరీంనగర్ అయితే కరీంనగర్ గ్రూపు స్టార్ట్ చేసి 100,000 మందిని చేర్చండి. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలందరినీ, అన్ని పార్టీల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. మార్పు రావాలి. ఆ మార్పు మనమే తేవాలన్న నిర్ణయంతో ప్రతిరోజు 1000 మంది జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజామాబాద్ రెడ్ క్రాస్ సంస్థలో హెన్రీ న్యూడెంట్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం అలాగే ప్రపంచ తలసేమియా దినోత్సవం పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ భవనంలో గురువారం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు హెన్రీ న్యూడెంట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు తలసేమియా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సమిష్టిగా సమైక్యతతో రెడ్ క్రాస్ సంస్థలో కలిసి నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు కలిసి నడిస్తే పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఇందుకు రెడ్ క్రాస్ సంస్థలు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరింత సేవలు పెరగాలన్నా నగర ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు, మానసవాదులు ముందుకు వచ్చి అండగా నిలవాలన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్ 84వసారి, అలాగే రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్విన్ కుమార్ రెడ్డి, రామకృష్ణ రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అలాగే నిన్న బుధవారం బాలభవన్లో జరిగిన వ్యాసరచన మరియు చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన పిల్లలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కరిపె రవీందర్, నిజామాబాద్ డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం, వైస్ చైర్మన్ మురళీకృష్ణ, జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ అబ్బాపూర్ రవీందర్, ఎంసీ మెంబర్లు శ్రీనివాస్, సోలైమాన్, బాబా శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రాజేష్, బొద్దుల రామకృష్ణ, బాల్భవన్ సూపరింటెండెంట్ ప్రభాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. శుభాకాంక్షలు. అలాగే తలసేమియా డే సందర్భంలో కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనకు వార్తాపత్రికలో వచ్చిన దాని ప్రకారం కూడా మన హిస్టరీ కూడా మనం చూసుకుంటే జీన్ హెన్రీ న్యూడెంట్ ఒక వ్యాపారవేత్త
వ్యాపార నిమిత్తమై మరి అక్కడికి వెళ్ళి సెటిల్ కావడం జరిగింది. కానీ అతను ఒక కంపెనీని ప్రారంభించడం. భారత్ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్కు మరో దెబ్బ తగిలింది. భారత్ సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు క్షిపణులతో దాడులకు యత్నించిన దయాదికి చుక్కెదురైంది. పాకిస్తాన్లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గణనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో లోహర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు క్షిపణి దాడులను ప్రయత్నించాయి. అవంతిపురం, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్థలాల్, జలంధర్, ఆదంపూర్, భరిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భూజ్ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు యత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ గణనతల రక్షణ వ్యవస్థలో సమర్థంగా అడ్డుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే భారత్ ప్రతీకార దాడులను దిగింది. పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గణనతల రక్షణ రాడార్ల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సైన్యం విరుచుకుపడింది. ఈ క్రమంలోనే లోహర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం అయినట్లు విశ్వసనీయ తెలిసింది. మరోవైపు నియంత్రణ రేఖ LOC వెంట కాల్పులు విరమణ ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ దాడులను ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని రాజారావు, మహేందర్, ఊంచ్, ఉరి, బారాముల్లా, కుప్వార్ ప్రాంతాల్లో మేటర్లు భారీ పిరండగులు దాడులు చేస్తోంది. వీటిని ఇప్పటి వరకు 16 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మహిళా శక్తి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ వెనుక భాగంలో నిర్మిస్తున్న మహిళా శక్తి భవనం పనులను గురువారం రోజున కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శక్తి భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అన్నారు. నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు 5 కోట్ల రూపాయలతో పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. భవన నిర్మాణం పనులు నాణ్యతతో చేపట్టాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి. విక్టర్, చందర్, పంచాయతీరాజ్ ఈ. దుర్గా ప్రసాద్, ఇతర ఇంజనీర్లు, గ్రామీణ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. దూదిగాం సోన్పేట్లో భూభారతి రెవెన్యూ సదస్సులో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమల్లో భాగంగా భూ సర్వే అంటే భూమి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లే ప్రతి దరఖాస్తుదారుడు CSSLR ద్వారా తెలియజేయబడిన తేదీ నుండి సర్వేయర్ సబ్ డివిజన్ మ్యాప్ను కూడా సమర్పించాల్సి ఉంటుందన్నారు. అయితే సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో అర్హత కలిగిన సర్వేయర్లు సరిపడ సంఖ్యలో లేనందున 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది లైసెన్సు సర్వేయర్లను అర్హత ప్రతిపాదికన ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. లైసెన్సు సర్వేయర్గా ఎంపికైన వారు నెలకు సుమారు 30,000 రూపాయలకు పైగా ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ సూచించారు. లైసెన్సు సర్వేయర్గా ఎంపికైన వారికి జిల్లా కేంద్రంలో ఈ నెల 26 నుండి జూలై 26 వరకు 2 నెలల పాటు 50 పని దినాల్లో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. శిక్షణ ముగింపులో పరీక్ష ఉంటుందని, ఈ పరీక్షలో థియరీ, ప్లాంటింగ్ అండ్ ప్రాక్టికల్ అనే 3 భాగాలు ఉంటాయన్నారు. పరీక్షల్లోని ప్రతి విభాగంలో 60% ఉత్తీర్ణత సాధించాలని, మొత్తం 3 పేపర్లలో ఉత్తీర్ణత సగటున 70% తక్కువ కాకుండా ఉండాలని తెలిపారు. శిక్షణ పొంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు ప్రభుత్వ సర్వేయర్ కింద 40 పని దినాలను పాటు శిక్షణ కార్యక్రమంలో భాగంగా పనిచేయాల్సి ఉంటుందని కలెక్టర్ సూచించారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ నెల 17 లోపు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఈ నెల 9న తెలంగాణ జాగృతి భారీ ర్యాలీ నిర్వహించనుందని తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో భారత సైన్యం మొదలుపెట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఈ నెల 9వ తేదీన భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది. శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటలకు పీపుల్స్ ప్లాజా నుండి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు సాగనున్న ఈ ర్యాలీకి తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో వహించనున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్ సింధూర్ను ప్రతి ఒక్కరూ బలపరచాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాదంపై విరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి ప్రజలంతా దన్నుగా నిలవాలని తెలంగాణ జాగృతి సంస్థ విజ్ఞప్తి చేసింది. అందులో భాగంగా భారత సైన్యానికి మద్దతుగా నిర్వహిస్తున్న ర్యాలీకి ప్రజలు, యువత పెద్ద ఎత్తున తరలి రావాలని తెలంగాణ జాగృతి పిలుపునిచ్చింది. మన భారత సైన్యం ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసిందో దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాను. మొన్న వాళ్ళు చేసినటువంటి టూరిస్టుల పైన చేసినటువంటి అటాక్ అయినా, అంతకుముందు పుల్వామాలో చేసినటువంటి అటాక్ అయినా, వీటన్నిటికీ కూడా
ఒక మంచి జవాబు ఇచ్చినందుకు భారత సైన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మనం పార్టీలకు అతీతంగా దేశం యొక్క ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరం కూడా భారత సైన్యాన్ని. నిజామాబాద్ నగరంలో బాలాజీ షాపింగ్ మాల్లో ప్రముఖ యాంకర్ శివజ్యోతి నూడా చైర్మన్ కేశవేణు ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దన్ ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని రాష్ట్రపతి రోడ్డులో గల బాలాజీ షాపింగ్ మాల్లో ప్రముఖ యాంకర్ శివజ్యోతి నూడా చైర్మన్ కేశవేణు ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి దీటుగా నిజామాబాద్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు వెలగడం గర్వంగా ఉందన్నారు. నగర నడిబొడ్డున యజమాన్ లక్ష్మణ్ అశోక్ బాలాజీ షాపింగ్ మాల్ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. తక్కువ ధరల్లో ఎక్కువ వెరైటీల్లో నాణ్యమైన వస్త్రాలు బాలాజీ షాపింగ్ మాల్లో లభిస్తాయన్నారు. నిజామాబాద్ నగర జిల్లా ప్రజలు ఈ షాపింగ్ మాల్ను ఆదరించాలని కోరారు. ఆకర్షణీయమైన ఆఫర్లు ఈ షోరూంలో లభిస్తాయన్నారు. ముఖ్యమంత్రిపై ఆరోపణలు ప్రశాంత్ రెడ్డి అహంకారానికి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి అన్నారు. స్మార్ట్ న్యూస్ 5:17 గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసిందని, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని, దమ్ముంటే ప్రశాంత్ రెడ్డి ముందుకు వచ్చి సమయం స్థలం చెప్పాలని సవాల్ విసిరారు. గురువారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అధికారికంగా దివాలా తీసిన విషయం నిజమా కాదా ప్రశాంత్ రెడ్డి చెప్పాలన్నారు. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత మీ నాయకుడైన కేసీఆర్ది కాదా అని ప్రశాంత్ రెడ్డి చెప్పాలన్నారు. గతంలో గడి ముందు కాపలా కాసిన అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిన ప్రతిసారి ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఇచ్చి చర్చలు జరిపిన విషయం వాస్తవం కాదా అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి కూడా సానుభూతి ఉందని, కానీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర వాస్తవ పరిస్థితులను ఉద్యోగులకు వివరించే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశాడన్నారు. తెలంగాణ ఆర్థిక విచ్ఛిన్నానికి మంత్రులుగా చేసిన మీరు ఎందుకు బాధ్యత వహించారని ప్రశ్నించారు. ప్రశాంత్ రెడ్డి తప్పుడు మాటలతో, తప్పుడు ఆలోచనలతో మభ్యపెట్టాలని చూస్తే మిమ్మల్ని గ్రామాల్లో తిరగకుండా చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు సుమారు 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలు తీసిన మాట నిజమా కాదా ప్రశాంత్ రెడ్డి చెప్పాలి. ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పు అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీ ఎమ్మెల్సీ బాల్మూరు వెంకట్ అన్నారు. పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బస్వా గార్డెన్ నుంచి పులాంగ్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పులాంగ్ చౌరస్తా వద్ద క్యాండిళ్లు వెలిగించి సంఘీభావం తెలిపారు. పాకిస్తాన్లోని ఉగ్రవాదులు ఉగ్రస్థానాలను ధ్వంసం చేసి విజయవంతంగా తిరిగి వచ్చిన జవాన్లకు సెల్యూట్ చేశారు. విపత్కర సమయంలో పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కతాటిపై రావాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, అంతిరెడ్డి రాజారెడ్డి, జావేద్ అక్రమ్, నరాల రత్నాకర్, నగేష్ రెడ్డి, రాజేశ్వరరావు, విపుల్ గౌడ్, కోనేరు సాయి కుమార్, బంగారు సాయిలు, సేవాదర్ సంతోష్, అపర్ణ, రేవతి, పోల ఉష, చాంగుబాయ్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ అడ్డాల మీద 9 వాళ్ళ అడ్డాల మీద ఎయిర్ స్ట్రైక్ చేసి ఆ 9 టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్కు ధ్వంసం చేసినందుకు మేము ఇండియన్ ఆర్మీకి హోల్ మన తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర మన నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము సల్యూట్ చేస్తున్నాము. వాళ్లకు జిందాబాద్ తెలియజేయాలని, వాళ్లకు సంఘీభావం తెలియ. వార్షిక రుణ బ్యాంకు లోన్లలో నిజామాబాద్ జిల్లాకు మొదటి స్థానం లభించింది. రాష్ట్ర స్థాయిలో జరిగిన వార్షిక రుణ ప్రణాళిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లోన్ నందు రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా రుణాలు ఇచ్చిన విభాగంలో నిజామాబాద్ జిల్లాకు అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డును డిఆర్డీఓ అదనపు డిఆర్డీఓ జెడ్ఎస్ అధ్యక్షులు మరియు డిపిఎంఎఫ్ఐ సీతక్క మరియు సిఇఓ సిఆర్పి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. నియోజకవర్గంలో రేపు 9వ తేదీ నాడు జరగబోయే అభివృద్ధి ప్రారంభోత్సవ అధికారిక కార్యక్రమాలు వాయిదా చేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఏర్పడిన ఉద్రిక్త మరియు యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రేపు 9వ తేదీ బాల్కొండ నియోజకవర్గంలో జరగాల్సిన పలు అభివృద్ధి ప్రారంభోత్సవ అధికారిక కార్యక్రమాలు వాయిదా చేయడం జరిగింది.
తదుపరి తేదీ మళ్లీ తెలియజేయబడునని ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసి సామాన్య భారత ప్రజలను బలి తీసుకున్న నేపథ్యంలో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఒక భారతీయుడిగా ఈ చర్యను సమర్థిస్తూ గర్విస్తున్నాను. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అనే సందేశం ఇస్తూ భారత సైన్యం చేసిన విరోచిత పోరాటాన్ని యావత్ భారతావని అభినందిస్తుంది. ఈ ఉగ్రవాదంపై భారత సైన్యం చేస్తున్న పోరులో పార్టీలు రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై మద్దతుగా నిలబడాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏర్పడిన యుద్ధ వాతావరణం దృష్ట్యా రేపు బాల్కొండ నియోజకవర్గంలో జరగాల్సిన పలు అభివృద్ధి ప్రారంభోత్సవ అధికారిక కార్యక్రమాలు వాయిదా వేసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పీసీసీ అబ్జర్వర్ల సమావేశాలు తదితర కార్యక్రమాలు మే 11 వరకు వాయిదా వేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. పీసీసీ అబ్జర్వర్ల సమావేశాలు తదితర కార్యక్రమాలపై మే 11 వరకు వాయిదా వేయాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. అదేవిధంగా రేపు సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వ సచివాలయం నుండి నెక్లెస్ రోడ్డు వరకు చేపడుతున్న ఆపరేషన్ సింధూర్ సైనికులకు సంఘీభావ ప్రదర్శనలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదాంను పరిశీలించడం జరిగిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కామారెడ్డిలో ఈవీఎం గోదాంను సాధారణంగా తనిఖీలు గురువారం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వి విక్టర్, ఆర్టీఓ వీణా, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ, తహసీల్దార్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం మెండోరా గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సాయి మందిరంలో ప్రతిష్టాపన ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ మండలంలోని మెండోరా గ్రామంలో వేద పండితులు ప్రవీణ్ శర్మ చేత గత 3 రోజులుగా కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా నేడు గురువారం శ్రీ సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం అభిషేకం, పూర్ణాహుతి, మంత్రపుష్ప సమర్పణ కార్యక్రమాలను చేపట్టారు. అంతకుముందు దీపారాధన, పుణ్యావచనం, నవగ్రహ పూజ చేపట్టారు. శ్రీ సాయిబాబా విగ్రహంతో పాటు గణపతి, శివలింగం, దత్తాత్రేయ స్వామి విగ్రహాలను కూడా ఆలయంలో ప్రతిష్ఠించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గౌరు రాజన్న, ఉపాధ్యక్షులు గుడిసె సాయిబాబా, రాజారి గంగారెడ్డి, డీసీసీ డెలిగేట్ కుంట రమేష్, మాజీ సర్పంచ్ రాజేందర్, మాజీ ఎంపీటీసీ ఆరి లావణ్య రవీందర్, గాడి వేణు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ కులాల సంఘాల సభ్యులు, పెద్ద మనుషులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు మిస్ వరల్డ్ 2025 పోటీలు అవకాశంగా మలుచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ గ్రామీణ సాంస్కృతిక చారిత్రక పర్యటన వైభవాన్ని చాటి చెప్పడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రపంచంలోని 150కి పైగా దేశాల్లో ప్రత్యేక ప్రసారం అయ్యే మిస్ వరల్డ్ పోటీల్లో ఈవెంట్లో రాష్ట్రంలోని గ్రామీణ పర్యాటకాన్ని హైలైట్ చేయనున్నారు. మిస్ వరల్డ్ అసలు పోటీలు ఈ నెల 17 నుంచి మొదలు కానున్నాయి. దాదాపు 110 దేశాల నుంచి వస్తున్న అందగత్తెలు తొలి వారమంతా తెలంగాణలో 2 బృందాలుగా విడిపోయి పర్యటించనున్నారు. మన చారిత్రక కట్టడాలు, సంస్కృతిని వీరికి పరిచయం చేస్తారు. ఆ తర్వాతనే అసలు సిసలైన పోటీ మొదలవుతుంది. అందాల పోటీల వేడుకలు ప్రారంభానికి ఇంకా 2 రోజుల సమయమే ఉండటంతో వివిధ దేశాల నుంచి మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. మంగళవారం వరకు 28 మంది రాగా బుధవారం 40 మందికి పైగా కజాఖ్స్తాన్, సింగపూర్, డెన్మార్క్, కెన్యా, శ్రీలంక, బెల్జియం తదితర దేశాల సుందరీమణులు వచ్చారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. ఈ నెల 10న హైదరాబాద్లోని గచ్చిబౌల్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభించనున్న నేపథ్యంలో గురు శుక్రవారాల్లో 2 రోజుల పాటు పోటీదారులు స్టేడియంలో రిహార్సల్ చేశారని సమాచారం. మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్ పోటీలు ఈ నెల 17న గచ్చిబౌలిలో ప్రారంభం కానున్నాయి. ఫిట్నెస్, ఆరోగ్యం, సానుకూల దృక్పథం, క్రీడా నైపుణ్యాల వంటివి పరీక్షిస్తారు. క్రికెట్, ఫుట్బాల్, షూట్ ఫుట్, షటిల్, రన్, హాకీ, షూట్ ఫుట్, 400 మీటర్ల రేస్ వంటి అంశాలు పోటీలుంటాయి. ఈ నెల 20, 21 తేదీల్లో టీ హబ్ వేదికగా కాంటినెంటల్ ఫైనల్ పోటీలు జరుగుతాయి. ఇందులో విజేతలైన వారు ఆయా ఖండాల తరఫున ఫైనల్ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారు. మాక్లూర్ గ్రామంలో శివాలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో ధ్యాన దివాసంలో మహారాజ్ పాల్గొని భక్తులకు ఆశీస్సులు అందజేశారు. నిజామాబాద్లో వెంకటరెడ్డి ఇంట్లో పాదపూజ మహారాజుకి నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. బాసర అన్నపూర్ణ మాత ట్రస్టులో సత్తా కార్యక్రమంలో హనుమంతు వాడేకర్ ఆలూరు గ్రామం మహారాజుకి పాదపూజ నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని బి ప్రతాప్ కుమార్ ఇంట్లో గృహప్రవేశం సందర్భంగా మహారాజుకి పాదపూజ నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. నిజామాబాద్ నగరంలో బైపాస్ రోడ్డులో సురేష్ ఇంట్లో మహారాజుకి పాదపూజ నిర్వహించి భక్తులు ఆశీస్సులు తీసుకున్నారు.
నాయన్నది లేని సర్వము నీదని నాయన్నది లేని. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సర్వే ల్యాండ్ రికార్డు విభాగానికి సహాయపడడానికి రాష్ట్రంలో దాదాపు 5,000 లైసెన్సు పొందిన సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్వేయర్ల శిక్షణకు ఈ నెల 5 నుండి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ తెలిపారు. జిల్లాలో అర్హత కలిగిన సర్వేయర్లు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంటర్ గణితంలో 60% మార్కులు సాధించిన వారు ఐటీఐ, డ్రాఫ్ట్ మెన్ సివిల్స్, డిప్లొమా సివిల్స్, బీటెక్ సివిల్స్ లేదా సమానమైన అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపిక చేయబడిన ఇట్టి సర్వేయర్లకు ఈ నెల 26 నుండి జూలై 25 వరకు 50 పని దినాలు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వబడతాయని ఆ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి అర్హత కలిగిన వారు మీ సేవా కేంద్రాల ద్వారా ఈ నెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండని టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం పిలుపునిచ్చారు. ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ సమావేశం శ్రామిక భవన్ కోటగల్లీలో జరిగింది. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం మాట్లాడుతూ గత 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయని, కానీ కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కార్మికులకు ఉద్యోగ ఆరోగ్య భద్రత కరువైందన్నారు. మోడీ ప్రభుత్వం అవలంబించిన కార్పొరేట్ కంపెనీలకు అనుకూల కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కనీస వేతనాలు అమలు కోసం, కనీస పెన్షన్ 9,000 అమలు కోసం, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న, రాజేశ్వర్, నాయకులు లక్ష్మణ్, సాయన్న, రెహనా, రాజేశ్వర్, కిరణ్, విఠల్, లింగం తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్ల రద్దుకై సాగుతున్న సార్వత్రిక సమ్మె, ఈ సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గాన్ని కదిలించి ఈ కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేటట్టు చేయడం కొరకు కేంద్ర కార్మిక సంఘాలు రైతు ముంగిల్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ సూచించారు. ముదోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముదోల్ శాసనసభ్యులు రామారావు పటేల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అవగాహన కల్పించడం ఒక మంచి కార్యక్రమం అన్నారు. అధునాతన వ్యవసాయంపై అవగాహన కల్పించి చైతన్యవంతులు చేయడం వారి ద్వారా రైతులు పంటలో మంచి దిగుబడి సాధిస్తారన్నారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు రసాయనిక ఎరువులను, పురుగుల మందులను తగ్గించి పంట పండించడం రైతులకు ఎంతో లాభదాయకమని చెప్పారు. అవసరం మేరకు మాత్రమే రసాయనాలు వినియోగించడం వల్ల నేల తల్లి సారాన్ని కాపాడిన వాళ్ళమవుతామన్నారు. సాగునీటిని ఆదా చేసి భవిష్యత్తు తరాలకు అందించడం మన అందరి బాధ్యత అని చెప్పారు. పంట మార్పిడిని పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందాలని సూచించారు. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అన్నదాత భూమి ఉంది, ఆ భూమి చెడిపోతుంది. రానున్న కాలంలో ఆ భూమిలో ఎటువంటి పంట రాదు. గాజులపేట్ చౌరస్తాను దళిత కళ్యాణ్ సమితి చౌరస్తా అని నామకరణం చేస్తే చూస్తూ ఊరుకోమని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరంలోని గాజులపేట్ కిల్లా రోడ్డు బురుడుగల్లి 3 కాలనీలు కలిసే కూడలు కలదు. ఈ చౌరస్తాను మా పూర్వీకుల నుండి గాజులపేట్ చౌరస్తాగా అంటూ పిలుస్తున్నారు. దీనికి నగరంలో ప్రత్యేక పేరుంది. నగరంలోని జరిగే ప్రతి పండుగ మా ఈ డివిజన్ నుండే మొదటగా ప్రారంభమవుతుంది. అంతేకాకుండా మా ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి పండుగను మేము మతాలకు అతీతంగా తారతమ్యం భేదం లేకుండా నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేవు. ఇదిలా ఉండగా 51వ డివిజన్లో 3 కుటుంబాల వారు గత కొన్ని రోజులుగా 51వ డివిజన్లో అద్దెకి ఉంటున్నారు. వారికి మా కాలనీలో సొంత ఇల్లు కూడా లేవు. కానీ అద్దెకి ఉంటున్న ఆ 3 కుటుంబాల వారు పైన తెలిపిన చౌరస్తాను దళిత్ కళ్యాణ్ సమితి అంబేద్కర్ చౌరస్తా 51వ డివిజన్ అంటూ నామకరణంగా బోర్డు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణకు దారితీస్తుంది. ఈ సమస్య వారు పెద్దగా చేసేందుకు అనవసరంగా గొడవలు రేకెత్తిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి వారి మనుషులను తీసుకొచ్చి వారు 28వ డివిజన్ మరియు 5వ డివిజన్ వాసులకు అశాంతి కలిగే విధంగా కుట్రలు పన్నుతున్నారు. పైవారు 51వ డివిజన్లో అద్దెకు ఉంటూ 28వ డివిజన్ ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. కావున తమరితో మనవి చేయనది ఏమనగా మా తాత ముత్తాతల నుండి రాజులపేట్ను ప్రస్తుతం గాజులపేట్ చౌరస్తాగా పిలువబడుతున్న చౌరస్తాను దళిత్ కళ్యాణ్ సమితి అంబేద్కర్ చౌరస్తా 51వ డివిజన్ అని నామకరణ చేస్తూ బోర్డు జెండాలు పెట్టి ఉద్రిక్తత వాతావరణం సృష్టిస్తూ 51వ డివిజన్ మరియు 28వ డివిజన్లో అశాంతి కలిగి విధంగా ప్రవర్తిస్తున్నారని కాలనీ వాసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తగ్గేదే లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండని బోర్డు తీయము జెండా తీయము అంటూ గొడవ చేస్తున్నారు. కావున ఈ విషయంలో చర్యలు తీసుకొని ఏర్పాటు చేసిన బోర్డు జెండాలను తొలగించి మాకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. అతి పురాతనమైన మా గల్లీ పేరును తీసేసి ఈరోజు ఇక్కడి నుంచో వచ్చి నివాసం ఏర్పరచుకొని వారికి సంబంధించిన పేరు పెట్టి మా గల్లీ పేరును మారుస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని బీడీ పరిశ్రమను ధ్వంసం చేసే చట్టం 2023 సవరణను ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ రోజు నందిపేట్ మండల కేంద్రంలో టెలిఫోన్ కంపెనీ, దేశాయి కంపెనీ, శివాజీ బీడీ కంపెనీ మేనేజర్లకు సమ్మె నోటీసులు ఇవ్వటం జరిగింది. అనంతరం పోస్టర్ ఆవిష్కరణ కరపత్రాలు పంపిణీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ బీడీ సిగరెట్స్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కేంద్రం బీజేపీ ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సామాన్య ప్రజల హక్కులపై దాడి చేస్తుంది. దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు చౌకగా అమ్ముతుంది. కార్మిక వర్గం అనే పోరాటాలు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టుబానిసలుగా మార్చింది. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కులను రద్దు చేసింది. చేసే కోప్టా చట్టాన్ని రద్దు చేయాలి అని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 29 చట్టాలను ఏదైతే కుదిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొని రావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అనేది, అదేవిధంగా ఏదైతే బీడీ పరిశ్రమను ధ్వంసం చేసే చట్టాన్ని, కోప్టా చట్టాన్ని రద్దు చేయాలని, బీడీ పరిశ్రమను ఏదైతే జీఎస్టీ నుంచి సిరికొండ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐకేయుఎస్ పిలుపు మేరకు డిమాండ్ డే ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో ఇందిరా పార్కులో చేపట్టిన ధర్నాకు సిరికొండ మండలంకు చెందిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఏఐయుకేఎస్ నేతలు గురువారం నాడు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ తీవ్రమైన నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారన్నారు. అనేక ఏళ్లుగా రైతాంగం మా సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ కేంద్రంగా పోరాడుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ కుట్రలు చేస్తుందన్నారు. రైతుల సంక్షేమము కార్పొరేటర్లకు కుదవబెట్టి రైతాంగానికి తీవ్రమైన అన్యాయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి రైతాంగానికి ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతాంగం తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటమే ఏకంగా మార్గంగా పనిచేయాలన్నారు. తమ సమస్యలు తీరాలంటే పోరాటమే మార్గం తప్ప మరో మార్గం లేదన్నారు. హైదరాబాద్కు వెళ్లిన వారిలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయక కార్యదర్శి రమేష్, జిల్లా నాయకులు ఎస్ సురేష్, పి ప్రకాష్, డివిజన్ మండల నాయకులు ఎం లింబాద్రి, రమేష్, బాబన్న, కిషోర్, రామ్జీ, కిషోర్, ఎండి అనీస్, బాలరెడ్డి, బుమగౌడ్, ఎర్రన్న, గోపి, రాజు, ఆశీస్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు అడ్వకేట్, సియుసిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ సింఘ్వి మరణించారు. ఆ కామ్రేడ్ సంతాప సభని
సిపిఎంఎల్ మాస్టర్ రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించేటటువంటి సభకు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి యూనివర్సిటీ సిపిఎంఎల్ మాస్టర్ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆ కామ్రేడ్కు నివాళులర్పించడానికి సంతాప సభలో పాల్గొనడానికి బయలుదేరడం జరుగుతుంది. ఆ కామ్రేడ్ యొక్క లక్ష్య సాధన కోసం ప్రజలందరూ కూడా ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా నిబద్ధతులై ఉండి ఆ కామ్రేడ్కు నిజమైనటువంటి నివాళి అంటే ఆయన ఆశయ సాధనని మనం ఆశయ సాధన కోసం పోరాటమే అని చెప్పి తెలియజేస్తుంది. నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు. గురువారం రోజు స్థానిక మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో సెరిబ్రల్ పాలసీ దివ్యాంగుల వీల్ చైర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక రమణారెడ్డి అధ్యక్షుడు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం పాల్గొని ప్రసంగించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో మనం ఎంతసేపు మన గురించి ఆలోచిస్తామని, మహా అంటే మన కుటుంబం గురించి ఆలోచిస్తామని, కానీ పక్క వాళ్ళ అవసరాలను కష్టాల గురించి చాలా తక్కువ మంది ఆలోచించి వారి కష్టాలకు స్పందించి సేవలు అందిస్తారని, అలాంటి మహనీయులకు అభినందనలు తెలిపారు. స్నేహ సొసైటీ, రోటరీ క్లబ్ లాంటి సంస్థలు కష్టాల్లో ఇబ్బందులో ఉన్న వ్యక్తులను, దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైన సేవ చేయడం అభినందనీయమన్నారు. 8 మంది సెరిబ్రల్ పాలసీ దివ్యాంగులకు ముఖ్య అతిథిగా చేతుల మీదుగా వీల్ చైర్లను అందించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ కార్యదర్శి గౌరీ శంకర్, స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి, రోటరీ క్లబ్ జేమ్స్ వ్యవస్థాపకుడు రంజిత్ సింగ్ చౌహాన్, రొటేరియన్ చంద్రశేఖర్, దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న మహనీయులందరికీ, మహనీయులను ఎందుకు అంటున్నానంటే నిజంగా ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం, మన ఎంతసేపు మన గురించి మనం ఆలోచించుకుంటాము, లేదంటే మహా అంటే మన కుటుంబం గురించి ఆలోచించుకుంటాం. అంతేగాని పక్కనున్న అవసరాల గురించి, పక్కన ఉన్న కష్టాల గురించి ఆలోచించడం అన్నది చాలా అరుదు. ఇవాళ బిజీ జనరేషన్లో ఎంతసేపు ఎవరిది వాళ్ళు చూసుకోవడమే తప్ప ఎదుటి వాళ్ళకి సాయం పడాలి అన్న ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో బుధవారం రాత్రి ఆర్మూర్ రుక్మాబాయ్ అనే మహిళ ఇంట్లో దొంగతనం కలకలం రేపింది. పచ్చలనడుకుడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వహిస్తోంది. ఆమె కోడలితో నిజామాబాద్ హాస్పిటల్లో ఉండటంతో ఇంటికి తాళం వేసిన విషయాన్ని పసిగట్టిన దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు గురువారం ఉదయం ఆమె ఇంటి వద్ద పనులు చేస్తూ ఆమెకు ఫోన్లో సమాచారం అందించగా హుటాహుటిన వచ్చేసి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా బాధితురాలు రుక్మాబాయ్ మాట్లాడుతూ మొత్తం 16 తులాల బంగారం, 25,000 నగదును దొంగలు దోచుకెళ్లినట్లు బాధితురాలు తెలియజేసింది. సంఘటన స్థలానికి ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. నాకు బేసులు నా కొడుకుది, నా బిడ్డది నెక్లెస్, పేర్లు 2 నా ఇది నా కొడుకు, మళ్ళా ఉంగరాలు పోయినాయి, బిస్కెట్ బిల్ల పోయింది, తులం, 8 మాసాల పేరు ఇంకోటి పోయింది, 25,000 రూపాయలు, 25,000 బ్రేస్లెట్, తులన్నర ఆశైన కోడలు వచ్చేవరకు ఈరోజు సోమవారం నడిపోతే 5వ తారీఖు నడిపోయినా, 5వ తారీఖు నుంచి ఈరోజు. లోకేశ్వరం రైతు వేదికలో ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ముదోల్ నియోజకవర్గంలోని లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతు వేదిక నందు 37 మంది అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద ఆర్థిక సహాయం అందిస్తూ చెక్కులను పంపిణీ చేసిన ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం సాధనలో భాగంగా ప్రతి అర్హులైన కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు. పేద కుటుంబాల కుమార్తెల పెళ్లిళ్లకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచే ఈ పథకాలు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్నాయని, ఇప్పుడున్న రేవంత్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా సరిగ్గా నెరవేర్చడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరకుండా ప్రజల పక్షాన పోరాడతామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, మండల సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో హింసకు గురై అడ్మిట్ అయిన మహిళను ఐద్వా నాయకులు పరామర్శించారు.
నగరంలోని వినాయక్ నగర్ నివాసి బి లక్ష్మిని భర్త తడికి శ్రీకాంత్, అత్త శోభ, మరిది హరికాంత్ విపరీతంగా కొట్టిపాడేసి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న అపార్ట్మెంట్ వాసులు లక్ష్మి తల్లికి ఫోన్ చేసి మీ కూతురు స్పృహ కోల్పోయి పడిపోయిందని కాల్ చేశారు. లక్ష్మి తల్లి ఐద్వా నాయకులతో లక్ష్మి మాట్లాడుతూ తన భర్త శ్రీకాంత్తో వివాహం జరిగి 8 సంవత్సరాలు నరకంగా అనుభవించుతున్నానని, తనకి మహిళలపై వ్యామోహం ఎక్కువ, పెళ్లిని చేసుకుంటూ 3-4 సంవత్సరాలు కాపురం చేసి ఆ తర్వాత చిత్రహింసకు గురిచేసి వారందర వారే వెళ్లిపోయే విధంగా అత్త మరిది మొగుడు ప్రవర్తిస్తారని, ప్రతి చిన్న విషయంలో మరిది కలగజేసుకొని మొగుడి కంటే ఎక్క ముందు తానే బూతులు మాట్లాడుతూ చేయి చేసుకుంటాడు. అందుకు పూర్తి మద్దతు భర్త, అత్త మరిదికి సపోర్ట్ చేస్తారు. అలాగే ఇంట్లో దాదాపు 8 కెమెరాలు చుట్టూ ఉన్నాయని, రోడ్డుపై నుంచి బెడ్రూమ్లో కూడా కరువయ్యే విధంగా ఆ కెమెరాలు ఉన్నాయని, తన ఇంటికి ఏ చుట్టాలు వచ్చినా అనుమానిస్తూ తనపై నిందలు వేస్తాడని, దాదాపు 8 సంవత్సరాలుగా ఇదే నరకం చూపిస్తున్నారని, సొంత తమ్ముడు ఇంటికి వచ్చిన అక్రమ సంబంధం అంటకడుతూ తాను ఎక్కడికి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళి వచ్చినా ఇంట్లోకి రాగానే బెడ్రూమ్లోకి తీసుకెళ్లి బాడీ మొత్తం చెక్ చేస్తారని, ఎవరితో పడుకుని వచ్చావు చెప్పు అంటూ కొట్టడం స్టార్ట్ చేస్తాడని, ఈ 8 సంవత్సరాల కాలంలో 5 అబార్షన్లు చేయించి ఒక రకమైన హింసకు గురి చేశాడని, ఈ 2 పిల్లలు కూడా లక్ష్మి తల్లి అమ్మాయి అనారోగ్యం పాలవుతుందని, కాబట్టి మీరు అబార్షన్ చేయించడం కరెక్ట్ కాదు అని వాదించడం వల్లనే 2 పిల్లలు పుట్టారని, ఒకవేళ పిల్లలు వద్దు అని ఉంటే ఇష్టం లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటా అని చెప్తే నువ్వు ఎవరితో ఉంటున్నావో నాకు ఎలా తెలుస్తుంది, కాబట్టి నువ్వు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోకూడదని ఆంక్షలు పెట్టి హింస చేసేవాడని ఆ మహిళ రోధిస్తూ, అలాగే కిరణ్పై మెడికల్ ఏజెన్సీకి కూడా తన దగ్గర ఉన్న 5 లక్షల రూపాయలు 2 తులాల బంగారం ఏజెన్సీకి పెట్టాడు అని, అయితే శ్రీకాంత్కి తనకంటే ముందు 3 వివాహాలు జరిగినట్లు లక్ష్మి చెప్పింది. అందులో మొదటి భార్య సూసైడ్ చేసుకుని చనిపోయిందని, మరో 2 విడాకులు ఇచ్చి వెళ్లిపోయారని, ఇప్పుడు ఈమెను కూడా ఏదో రకంగా వదిలించుకోవటం కోసమే ఇదంతా కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఇంకో కొత్త అమ్మాయితో రిలేషన్షిప్లో ఉంటూ ఈమెపై ఇంకా కక్ష పెంచుకుంటున్నాడని లక్ష్మికి అనుమానం వచ్చి మెడికల్ షాప్కు వెళ్లి చూడగానే అసలు విషయం తెలిసింది. ఇప్పుడు కూడా తాను 4వ నెల గర్భవతి అని చెప్పింది. కడుపులో గట్టిగా దెబ్బలు తగడం వల్ల రక్తస్రావం ఎక్కువవుతుందని, ప్రెగ్నెన్సీ ఉంటుందో పోతుందో తెలియదని డాక్టర్లు చెప్పడం జరిగింది. కాబట్టి నాకు నా పిల్లలకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని మీ సపోర్టు కావాలని కోరుతూ ఐద్వా నాయకులకు తన గోడు వెళ్లబోసుకుంది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ, ఇలాంటి వారికి కఠినమైన శిక్షలు పడాలి అని, లేదంటే మహిళల జీవితాలతో ఆడుకుంటూ సమాజంలో మగవారు అంటేనే విరక్తి పుట్టేలా ఇలాంటి కీచకులు చేస్తున్న పనికి సరైన పనిష్మెంట్ జరగకపోతే రేపు రానున్న రోజులు ఇంకా విచ్చలవిడిగా హింస పెరిగిపోతుంది. కాబట్టి శ్రీకాంత్కి జీవిత ఖైదీ శిక్ష వేసి బయటకు రాకుండా చేయాలని, అతనిపై ఉన్న కేసులు వెనక్కి తీసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే వారిని జైలుకు పంపితే వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని, ఆ అమ్మాయికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో బి లక్ష్మి అడ్మిట్ ఉంది. ఎందుకంటే ఆమెను విపరీతంగా భర్త, మరిది, అత్త ముగ్గురు కలిసి అర్ధరాత్రి ఆమెపై అటాక్ చేసి ఆమెను కొట్టి పడేసి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడున్న అపార్ట్మెంట్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ ప్రెగ్నెన్సీగా ఉంది. ఆమెకు 4వ నెల నడుస్తూ ఉంది. ఆమెకు కడుపులో విపరీతమైన దెబ్బలు తగలడం వల్ల రక్తస్రావం ఎక్కువ అవుతుందని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు. నేడు స్థానిక బర్కత్పుర నందుగల రోటరీ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో దివ్యాంగులకై ఉచిత వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు బేరెల్లి విజయ రామారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్, బి రోటరీ ఆఫ్ పిడుగురాళ్ల లైఫ్ సిటీ షార్ ప్రాజెక్టు వారి సహకారంతో ఈ వీల్ చైర్లను అందించారని, మొదటగా దివ్యాంగులు అర్హతలను బట్టి 6గురిని ఎంపిక చేసి వారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ గవర్నర్ జ్ఞానప్రకాష్ హాజరై మాట్లాడుతూ, రోటరీ అంతర్జాతీయ సంస్థ శివ దృక్పథంతో ఆశయాలను నెరవేరుస్తుందని, దీనిలో భాగంగా ఈరోజు వీల్ చైర్లను అందించడం గొప్ప విషయమని, దివ్యాంగులు మానసిక ధైర్యం కోల్పోవద్దని, మనోధైర్యంతో ముందడుగు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఆర్ గంగారెడ్డి, కార్యక్రమ కార్యనిర్వహణ అధికారి గోవింద్ జవహర్, బెజగం అశోక్, పార్సీ రాజేశ్వర్, శ్రీకాంత్ జవహర్, శ్రీరామ్ సోని, గణేష్ గుప్తా, శ్యామ్ అగర్వాల్, పవన్ పాండే తదితరులతో పాటు బాధితుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీల్చైర్ డిస్ట్రిబ్యూటర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన అసిస్టెంట్ గవర్నర్ జ్ఞానప్రకాష్ గారికి మరియు సెక్రటరీ గంగారెడ్డి గారికి, ప్రాజెక్ట్ చైర్మన్
ఎలక్ట్ సెక్రటరీ గోవింద్ జవహర్ గారికి, నా ముందున్న రోటరీ సభ్యులకు, నా ముందున్న వీల్ చైర్ తీసుకోవడానికి ఇచ్చేసిన చిన్నారులకు నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా రోటరీ చేసే కార్యక్రమాలలో వారికి తెలియదు కాబట్టి మన రోటరీ సభ్యులందరికీ తెలుసు. మేము చేసే కార్యక్రమాల్లో ఇక్కడ నిజామాబాద్లో ఆర్టిఫిషియల్ లింక్ సెంటర్ ఇక్కడే ఎవరికైతే ప్రమాదవశాత్తు కాలు. సాలూరా మండల కేంద్రంలో చోరీ జరిగింది. 1 తులం బంగారం, 12 తులాల వెండి, 62,000 నగదు దొంగలు అపహరించుకుపోయారు. సాలూరా మండలంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మీసాల రాజన్న అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగిందని సమాచారం అందింది. ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం దొంగలు 1 తులం బంగారం, 12 తులాల వెండి, పట్టుగొలుసులు మరియు 2 సూట్ కేసులలో ఉంచిన 62,000 నగదును అపహరించారు. ఈ ఘటనపై బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారని వెంటనే స్పందించిన పోలీసులు రూరల్ పోలీసులు ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి, ఇన్ఛార్జ్ ఎస్ఐ రమా సిబ్బందితో కలిసి విచారించారు. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. దొంగలను త్వరలో పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. పూసాలు బంగారం 12 తులాలు పట్టుకొచ్చారు. ఇక పైసలు ఒక్కళ్ళ 47,000, ఒక్కళ్ళ 15,000. ఇవి ఇంత ఇక బట్టలు అయితే పోనీ, ఇక చీరలు అని అది ఇక ఎదువాక అయిందో మాకు తెలియదు కదా. మీరు ఎటు పోయి ఉంటారు? మేము ఎటు పోతే మా ముసలోడు పక్క తనకు మంచాల బండాడు, మంచాల పొద్దుగానే తనకు నేను లేపుతా, తనకు దోచిలా కట్టుకుని రాక ఇప్పుడు 7-8 నెలల కాలం మాయ. మోపాల్ మండలంలోని ముదక్పల్లి గ్రామంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో మోపాల్ మండలంలో ముదక్పల్లి గ్రామంలో ఈ రోజు సాయంత్రం మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏసీపీ భిక్షపతి, మోపాల్ ఎస్ఐ యాదగిరి, ఎక్సైజ్ ఎస్ఐ మల్లేష్, డాక్టర్ ప్రత్యూష, గ్రామ అభివృద్ధి కమిటీ సాయిలు, శ్రీనివాస్, సుమన్, మాజీ సర్పంచ్ రాజా కిషన్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మాదక ద్రవ్యాలు మరియు కల్తీ కల్లును పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. చేయి చేయి కలుపుదాం, డ్రగ్స్ రహిత తెలంగాణ సాధిద్దాం అనే స్ఫూర్తిదాయకమైన నినాదంతో అధికారులు మరియు ప్రజలు కలిసి ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఏసీపీ భిక్షపతి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు నాశనం చేసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో డ్రగ్స్ సరఫరా మరియు వినియోగాన్ని అరికట్టడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ ప్రజలందరూ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు ఫోన్ చేసి తెలియజేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కల్తీ కళ్ళ వల్ల లివర్ ఖరాబ్ అయిపోతుంది, తర్వాత కిడ్నీ ఫెయిల్ అవుతుంది, తర్వాత కొంతమందికి లంగ్స్ ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి ఈ విధంగా నాట్ ఓన్లీ ఈ డ్రగ్స్ ఈ కల్తీ కళ్ళ వల్లనే కాదు, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నిటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ రోగాల బారిన పడకుండా తర్వాత మీరు కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే ఇలాంటి కల్తీ కళ్ళు నుంచి పక్కకు జరగాలి. దాన్ని స్లోగా 3 గ్రామాల పొలిమేరలో దట్టమైన అడవిలో వెలిసిన కొండగిరిగుట్ట రామన్న పాదాలు గుడి స్వామివారి సన్నిధిలో భక్తులతో కిటకిటలాడేలా నూతన ఆలయ కమిటీ కృషి చేయాలని రాష్ట్ర సాధు సంఘం ఉపాధ్యక్షులు నిర్మలానంద స్వామి అన్నారు. దర్పల్లి మండలంలో హొన్నాజీపేట్, కొట్టాలపల్లి, డొన్కల్ గ్రామాల్లో పొలిమేర దట్టమైన అడవి ప్రాంతాల్లో వెలిసిన కొండగిరిగుట్ట రామన్న పాదాలు ఆలయంలో ఇటీవల ఎన్నికైన నూతన ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు రాష్ట్ర సాధు సంఘం ఉపాధ్యక్షులు స్వామి నిర్మలానంద స్వామి ముఖ్య అతిథిగా వచ్చి ఈ స్థలం రాములవారి పాదాల పవిత్రత వివరిస్తూ ఈ స్థలంలో కళ్యాణ మండపం భద్రాద్రి రాములవారి పుణ్యక్షేత్రంలాగా అభివృద్ధి చెందేలా కృషి చేయాలని, భక్తులతో కిటకిటలాడేలా కృషి చేయాలని, ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమాలు, ప్రతి వారం భజన కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. అంతకుముందు మొదటిసారి ఆలయానికి వచ్చిన పీఠాధిపతికి ఆలయ కమిటీ కాళ్లు కడిగి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భాగారెడ్డి, దారావత్ దేశ్ నాయక్, భగవంత్ రెడ్డి, దొంతుల నారాయణ, నూకల గంగారం, నాగభూషణం, విఠల్ రెడ్డి, మురళి, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో నారాయణ పాఠశాలలో చదివే దేశెట్టి రిషి, ఆత్రేయ, మర్కంటి నిఖిల్ చంద్రకు నగదు పురస్కారం అందజేశారు.
మార్కంట నిహాల్ చంద్రాలకు నారాయణ పాఠశాల ప్రిన్సిపల్ జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే సందర్భంగా నగదు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రజనీ రిషి ఆత్రేయ మరియు నిఖిల్ చంద్ర నిహాల్ చంద్రాలను అభినందించి నగదు చెక్కులను వారికి అందజేశారు. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన సందర్భంగా వారికి నగదు పురస్కారం అందించి వారిని ప్రోత్సహించామని, రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయికి సైతం ఎదగలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నవీన్, తల్లిదండ్రులు మార్కంటి గంగామోహన్, సుజాత ఉన్నారు. From the management, we are giving 3,000 check cash prize for the students for the encouragement. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరంపై భారత్ జవాన్ల దాడిపై సర్వత్రా హర్షం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాణసంచాలు కాల్చి సంబరాలు నిర్వహించిన బీజేపీ నాయకులు పలువురు. కష్టపడిన వారికి ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుంది. నగరంలోని బస్వా గార్డెన్లో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేణు అధ్యక్షతన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం. గ్రామీణ పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు మిస్ వరల్డ్ పోటీలను అవకాశంగా మలుచుకోవాలి. తెలంగాణ గ్రామీణ సాంస్కృతిక చారిత్రక వైభవాన్ని చాటి చెప్పడానికి ప్రణాళిక సిద్ధం చేసిన ప్రభుత్వం. మహాలక్ష్మి పథకంపై ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కీలక వ్యాఖ్యలు. మహిళలు ఆధార్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సులు చూపించి ఉచిత టికెట్ పొందవచ్చునని వెల్లడి. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపుతా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. నిజామాబాద్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా హెన్రీ డూనట్ జయంతి వేడుకలు. హెన్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు సభ్యులు. భారత ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాక్కు మరో ఎదురుదెబ్బ. లోహర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్టు భారత రక్షణ శాఖ వర్గాల వెల్లడి. మహిళా శక్తి భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. కామారెడ్డి కలెక్టరేట్ వెనుక భాగంలో మహిళా శక్తి భవన పనులు పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిజామాబాద్ జిల్లాలోని దూదిగాం, సోన్పేట్లో భూభారతి రెవెన్యూ సదస్సుల్లో పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఈ నెల 9న తెలంగాణ జాగృతి భారీ ర్యాలీ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటన. నిజామాబాద్ నగరంలో సందడి చేసిన ప్రముఖ యాంకర్ శివజ్యోతి. నగరంలోని బాలాజీ షాపింగ్ మాల్ ప్రారంభించడానికి హాజరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎన్ న్యూస్.